యాదాద్రి భువనగిరి జిల్లా వల్లిగొండ మండలం పరిధిలోని సంఘం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి 12వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గుడి కమిటీ చైర్మన్ ముసలయ్య మరియు కమిటీ సభ్యులు వైస్ ఎంపీపీ ఉమా బాలనరసింహ, మాజీ సర్పంచ్లు కేసరి రామిరెడ్డి, కాసుల కృష్ణగౌడ్, గ్రామ పెద్దలు సురకంటి వెంకటరెడ్డి, బద్దం సంజీవరెడ్డి, మంద నరసింహ, కందుల తానేష, వరికుప్పల మల్లేష ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్క ఊరిలో ఈ రాములవారి కళ్యాణం జరుగుతుంది కనుక మరి మనకాన కూడా 11 సంవత్సరాల సంది మరి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఈ గ్రామాలలో చుట్టుముట్టు వాళ్ళు కూడా మన చుట్టాలు అందరూ కూడా ఈ యొక్క కాలం, ఎందుకంటే ఎండాకాలం కనుక మరి చాలా ఇబ్బంది ఉంది కనుక కొంతమంది తక్కువ రావడం జరిగింది. మరి అన్ని కార్యక్రమాలు కూడా అంతా బాగానే చేసి శ్రీమన్నారాయణ సీతారామ కళ్యాణం మా సంఘం గ్రామంలో గత 12 సంవత్సరాల నుంచి సీతారాముల కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి గ్రామ పెద్దలందరూ, గ్రామ ప్రజలు అన్ని రకాలుగా దానాలు కానుకలు సమర్పించి పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేసిన ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా సంతోషంగా జరిగింది. మేము అన్నదాన కార్యక్రమంలో చేసినాం. అందరూ సహకరించి పెద్దలు, చిన్నలు, కార్యకర్తలు అందరూ సమానంగా గుడికి సంతోషంగానే సపోర్ట్ చేసింది. నేను సంఘం సర్పంచ్ని, మాజీ సర్పంచ్ని. ఈరోజు మరి 12వ అంటే సుమారుగా 12 సంవత్సరాలు గుడి కట్టుకొని ఈరోజు మాత్రం ఈరోజైనా ఎప్పుడైనా మా ఊళ్ళో మరి రామాలయం కళ్యాణం మాత్రం మరి సుమారుగా ఒక 2-3 వేల మందితో కళ్యాణం చేసుకుంటాం. మరి ఈ కళ్యాణానికి వచ్చిన భక్తులందరూ కూడా అన్న సందర్భన భోజనం కూడా మరి మా ఊరు కొంతమంది భక్తులు విరాళాలు ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి గ్రామ పెద్దలు, గ్రామ చిన్నలు, రైతులు అందరూ మొత్తం టోటల్గా అందరూ ఏకగ్రీవంగా పండుగ చేయడం జరిగింది. సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగినది. ఎందుకంటే ఇది 12 సంవత్సరాలు కావస్తుంది ఈ గ్రామంలో గుడి నిర్మించి. కాబట్టి వాస్తవానికి చెప్పాలంటే ఇది ఒక పుష్కరం. మా యొక్క సంఘం గ్రామంలో ఆ యొక్క అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు ఈ యొక్క సంఘంలో కొలువై ఉన్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా సంఘం గ్రామ ప్రజలు, చిన్నలు, పెద్దలు మొత్తం భారీ ఎత్తున 3-4 వేల జనాభా వచ్చారు. దానికి గ్రామస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ సహకారం చేశారు. అన్నదాతలుగా కూడా ముందుకు వచ్చారు. మరి కట్నకానుకలు కూడా మంచిగా వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమాలు మంచిగా చేసేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్. శ్రీరామనవమి ఉత్సవం జరపడం జరిగింది. ఇది 12వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా మా గ్రామ పెద్దలు అయిన మాజీ సర్పంచ్ రామిరెడ్డి గారు, చైర్మన్ ముసలయ్య గారు, ఇక్కడికి వచ్చిన సింగల్గొండ చైర్మన్ వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఉన్న పెద్దలు, గ్రామ పెద్దలు కానీ, గ్రామ రైతులు కానీ అందరూ, మహిళలు, అక్కలు, సోదరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున వార్షికోత్సవం జరపడం సంతోషంగా ఉంది. ఈ వార్షికోత్సవానికి ఇంతమంది పెద్ద ఎత్తున కళ్యాణం చేసినందుకు మా గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక్కడికి వచ్చిన విలేకరులు కూడా గ్రామానికి వచ్చి రాములవారిని దర్శించుకొని వార్షికోత్సవం సందర్భంగా వార్తలు కూడా అందరి పేర్లు ఇచ్చి సంతోషంగా రాయాలని కోరుతున్నాం. కూడా పేర్లు సరిగా వస్తుందని జరుగుతుంది. విజయనగరం జరుపుతున్నాం. కాకపోతే కొంచెం మాకు వెళ్ళి ఒక రూమ్ కావాలి.